హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్ల వార్తలను చూద్దాం. ఏడాదిలో ఎంతో చేశాం, ఇంకెంతో చేస్తాం, ఇంకా చేస్తామని చెప్పి పొలిటికల్ గవర్నెన్స్తోనే అభివృద్ధి చేస్తామని చెప్పి నిన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగని ఒక కార్యక్రమం చేశారు. దాంట్లో 3 పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు, ఈ ముగ్గురు అటెండ్ 3 పార్టీల కూటమి కాబట్టి 3 పార్టీల అధ్యక్షులు స్టేజ్ మీద ఉండరు. మరి 3 పార్టీల అధ్యక్షులతో పాటు నారా లోకేష్ గారు కూడా ఉండరు. మరి ఏ పార్టీకి అధ్యక్షుడు, ఏ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటో తెలియదు. ఒక మంత్రి ఆయన, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నేషనల్. మరి ఏ హోదాలో ఆ స్టేజ్ ఎక్కిండో, మొత్తానికి యోగా డే రోజు ప్రధానమంత్రి కూర్చున్న స్టేజీ పైన ఇట్లాంటి దానిపైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తానికి ఎలివేషన్ చేసే కార్యక్రమం ఒక తొలి అడుగు పడ్డది. సుపరిపాలనలో ఏడాది అయింది, సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు. తొలి అడుగు అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది అడుగు, అంటే ఒక ఇయర్ పోయింది, సుపరిపాలన లేదు అని అర్థం చేసుకోవాలన్నా, లేదంటే అడుగు అంటే ఒక సంవత్సరం అని అర్థం చేసుకోవాలన్నా? ఈ తొలి అడుగు దేనికోసం? లోకేష్ గారిని ఎలివేషన్ చేసి లోకేష్ గారిని ప్రొజెక్ట్ చేయడానికే ఉపయోగపడుతుందా? ప్రజలకు ఏమైనా ఉపయోగపడుద్ది అంటే, ఇప్పటికి చాలా చేసినాం, ఇంకా చేస్తాం అంటుండు. మరి ఇప్పటికి చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి అనేది కూడా సమానం చెప్పాలి, ప్రజల ముందు పెట్టాలి. ఇప్పటివరకు చేసింది ఏంటి? మీరు మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయల మహిళా నిధి ఏమైంది? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఏమైంది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు సంబంధించి 50 సంవత్సరాలు నిండిన పేదలకి పెన్షన్ ఇస్తా అన్నారు, 4000 రూపాయలు. ఏమైంది? అది చేశారా? ఎందుకు చేయలే? తల్లికి వందనం మొన్న ఇచ్చారు, రైతు భరోసా ఇప్పుడు ఇస్తామన్నారు, ఇంకీలే. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంది? ఎంతో చేసినాం అంటున్నారు, ఏంటి చేసింది ఎంతో? అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే, విశాఖపట్నం లాంటి నగరాల్లో నడిబొడ్డున టీసీఎస్కో, ఉర్సా కంపెనీకో, లూలు కంపెనీకో భూములు ఇచ్చారు. అమరావతిలో ఇంకొక 40,000 ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకోవడానికి నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇవి అయితే ప్రధాన కళ్ళకు కనపడుతున్నాయి. అదిగాక ప్రశ్నించే గొంతులు, అది ప్రతిపక్ష పార్టీయా, జర్నలిస్టులా, ఇంకోళ్ళ పక్కన పెడితే వాళ్ళపైన కేసులు పెట్టి ఎంతమందిని టార్గెట్ పెట్టుకున్నారో అంతమందిని లోపటేయగలిగారు. ఇంకా టార్గెట్స్ ఇంకా అదే మరి దాంట్లో చేసుకోవాలి అర్థం. ఇంకా ఎంతో చేసినాం, ఇంకెంతో చేసేది ఉంది, చేస్తామని చెప్పేది కేసులలోనా, భూములు ఇచ్చే దాంట్లోనా, భూములు గుంజుకునే దాంట్లోనా? ఏ విషయంలో ఎంత చేశారు, ఏం చేస్తారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ మొత్తానికి ప్రధానంగా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న రాజకీయాలు, చేస్తున్న రాజకీయాలను చూస్తే నారా లోకేష్ గారిని అతి తొందరలో ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తహతహలాడుతున్నట్టు, దాంట్లో భాగంగానే అనేక రకాల కార్యక్రమాల్లో ఆయన ముందు పెడుతున్నట్టు, ఏ హోదా లేకుండా, ముఖ్యమంత్రి కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు కాదు, ఇక్కడ కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. అటు తండ్రి, ఇటు కొడుకు, మధ్యలో పెద్దమ్మ, వదిన, మరిది, కొడుకు, తల్లి, వీళ్ళందరూ పక్కన. ఇక పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇప్పుడు పానకంలో ఏదో అంటారు, దాని లెక్క అయింది, పుడక లెక్క. అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ముద్ర ఉన్న పత్రికలు, టీవీ ఛానళ్ళు పవన్ కళ్యాణ్ గారి అవసరం తీరింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని సైడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మీడియా పరంగా, ప్రచారం పరంగా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా సైడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఆ రాజకీయానికి పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి, చంద్రబాబు రాజకీయానికి కుదరదు. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, ఇదంతా గుంట చిక్కుల రాజకీయం ఉంటుంది. కాబట్టి కొడుకు కోసం ఆయన్ని పక్కగా దోసే కార్యక్రమం ఆల్రెడీ ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబిఎన్ వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. శబాష్ లోకేష్ అని ప్రధానమంత్రి అన్నట్టు, అసలు పవన్ కళ్యాణ్ యోగా కార్యక్రమంలో పాల్గొనలేదా, అసలు ఆయన ఉనికి లేనట్టు, ఆయన ఉప ముఖ్యమంత్రి కానన్నట్టు ఇట్లా రాశారు. అంటే ఒక రకంగా ఆయన పానకంలో పొడగా ఆయన పని అయిపోయింది, ఆయన అవసరం తీరింది. ఆయన అవసరం చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినప్పుడు మద్దతు ఇచ్చిండు, ఆయన అవసరం ఉందా? అలా ఎలక్షన్లో పొత్తు కావాలి, బీజేపీతో పొత్తు కావాలంటే పవన్ కళ్యాణ్ సెంటర్ పాయింట్. ఈ అవసరాలని దీన్ని కూటమిగా కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ళు ఎవరినైతే ఉద్ధరించాలనుకుంటున్నారో, ఎవరినైతే ఏ వర్గాలనైతే వికాసం వైపు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని
ఆ విధ్వంసం అంటున్నారు కదా ప్రతిసారి విధ్వంసం చేసిండు మేము వికాసం అయిపోయి విధ్వంసం అయ్యి ఉంటే బడాబాబులు దళారులు నారాయణ శ్రీ చైతన్య లాంటి దోపిడీ చేసే విద్యా సంస్థల పేరుతో దోపిడీ చేస్తున్న వాళ్ళు విధ్వంసం అయ్యారు. వాళ్ళను వికాసం వైపు తీసిపోతున్నట్టే ఉంది తప్ప ప్రజలను తీసిపోతున్నట్లేదు. ఇది ఏడాదిలో ఎంతో చేసినాం, ఇంకా చాలా చేసేది ఉంది అని. ఇంకోటి దీనిలో కీలకమైన అంటే ఆశ్చర్యకరమైన ప్రకటన చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది P4 అని పెట్టిండు కదా, ఆ P4లో బంగారు కుటుంబాలు అంటే పేదల్ని మార్గదర్శులు దత్తత తీసుకోవాలి. మనకు P4లో ఏం చెప్పిన పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వేరే దేశాలకు పోయి బాగా సెటిల్ అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు NRIs వాళ్ళు వచ్చి పేదలను దత్తత తీసుకున్న కుటుంబాలని మీరు మార్గదర్శులుగా నిలవండి అన్నాడు. ఎక్కడ మేము అత్యంత ధనికమైన ముఖ్యమంత్రిగా నేను అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్న లోకేష్ గారు బాలకృష్ణ గారు లేదా ఇంకా తెలుగుదేశం పార్టీలోను మిగతా రాజకీయ పార్టీలో అత్యంత ధనికమైన పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళని తీసుకో అని ఆయన సందేశం ఇలా కానీ ఐఏఎస్లకి ఇచ్చిండు నిన్న. మీరు కూడా తీసుకోండి బంగారు కుటుంబాలను, మేమైతే సంపాదించుకుంటాం కానీ మేము ఉంటాం అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులుగా, మేము ఒక కుటుంబాన్ని కూడా తీసుకోం బంగారు కుటుంబాలని, కానీ మీరు తీసుకోండి వాళ్ళకి చెప్తుండే ఆశ్చర్యకరంగా. ఐఏఎస్ ఆఫీసర్లట బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలట. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటే అవినీతి అక్రమాలు చేయాలి. వాళ్ళు రాజకీయ నాయకులు లెక్కనే సంపాదించాలి. మరి వీళ్ళకి బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే వీళ్ళు మళ్ళీ జీతం సరిపోదు కదా, అక్రమంగా సంపాదించాలి. అంటే మేము తీసుకుంటాం అంటారు ఆయన. నేను కూడా ఇగో ఒక 1000 కుటుంబాలను 2000 కుటుంబాలను తీసుకుంటున్నా. నిజంగానే P4 మీరు అమలు చేయాలంటే, నిజంగానే P4 అమలు చేసే కమిట్మెంటే ఉంటే ఇవాళ అసెంబ్లీలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది, సగం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు నిజంగానే దత్తత తీసుకోవడం స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఒక గ్రామం ఉండదు, అందరు సస్యామలు అవుతారు. నిజంగానే వాళ్ళకున్న డబ్బుకి వాళ్ళకున్న దాంట్లో షేర్ చేస్తే వాటిని ప్రజలకు ఉపయోగపడేటట్టు బంగారు కుటుంబాలకి ఇట్లా డబ్బులు ఇవ్వగలిగితే 20 లక్షల చొప్పున ఇచ్చే శక్తి ఉంది, ఇవ్వచ్చు. ఇస్తే ఇంకొకటి వచ్చి దత్తత తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కానించి లోకేష్ గారి కానించి బాలకృష్ణ గారి కానించి మొదలు పెడితే గంటా శ్రీనివాసరావు కానించి మొదలు పెడితే ఇట్లా చాలామంది బిగ్ షాట్స్ ఉన్నారు. నారాయణ కానించి మొదలు పెడితే భాష్యం రామకృష్ణ కానించి మొదలు పెడితే ఎక్కడ 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 తీసుకట్టున్నారు? ఎవరు తీసుకట్టున్నారు? ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద వర్కులు చేసేటోళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్లు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు. వాళ్ళకి ఇట్లా నిజంగానే దత్తత తీసుకోవడం స్టార్ట్ చేస్తే రాష్ట్రంలో ఇక వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. కానీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు, నీతులు చెప్పడానికే పనికొస్తాయి, చేయటానికి పనికిరావు. ఇది ఆయన ఐఏఎస్లను కూడా దత్తత తీసుకుంటాడు. మరి ఇది ఒక వార్త అయితే రైట్. మాజీ సీఎంగా నాకు సెక్యూరిటీ ఎందుకు ఎవరు? Z+ భద్రత ఉంటే రోప్ పార్టీ ఉండాలి కదా. ప్రతిపక్ష నేతగా మా కార్యకర్తల ఇళ్లకు వెళితే తప్పేంటి? మీ సభలకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు ఏం చేశారు? మీరా నీతులు వల్లించేది? మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నలు. మాజీ ముఖ్యమంత్రిగా నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పుడు కనీసం రోప్ పార్టీ పోలీసులు లేరు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి మొన్న సత్తెనపల్లి పర్యటనలో చూస్తే ఆయన వెహికల్ పైన ఎక్కి కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. అంటే ఒక పోలీసు కనపడలే, పోలీసు యూనిఫామ్ కనపడలే. అక్కడ సింగయ్య అనే వ్యక్తి కారు కింద కారు గుద్దటం వల్ల చనిపోయింది. దాన్ని గత 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు డైలీ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మంత్రులు, నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గుద్ది చంపిండు, వెహికల్తోని గుద్ది సింగయ్యనే చంపిండు అంటే సింగయ్యకే జగన్మోహన్ రెడ్డికి ఏదో కక్ష, పాత కక్షలు ఉన్నట్టు, ఏనే కావాలని గుద్ది చంపినట్టు, ఆ గుద్ది చంపడానికే సత్తెనపల్లి పోయినట్టు చెబుతారు. మరీ దారుణం అనమాట. ఇది 5 కోట్ల మంది ప్రజలు కళ్ళతో చూస్తున్నారు, చెవులతోనే వింటున్నారు. అంటే ఇందులో ఎంత నిజం ఉంది ఏంది అనేది చూస్తున్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు దాంట్లో ఎంత నిజం ఉంది, ఏవి అక్రమం, ఏవి కక్ష సాధింపు అనేది స్పష్టంగా ప్రజల ముందు కళ్ళ ముందు అయితే ఈ సింగయ్య ఈ ఇన్సిడెంట్తో తెలిసిపోయింది ప్రజలకి. ఒక మాజీ ముఖ్యమంత్రి కనీసం అంటే కనీసం సెక్యూరిటీ లేని పరిస్థితి. అంటే ఇలా ఒక ఎమ్మెల్యే స్థాయి కంటే ఎమ్మెల్యే స్థాయిలో కూడా సెక్యూరిటీ లేని పరిస్థితి. సింగయ్య దురదృష్టవశాత్తు మృతి చెందిండు. వాళ్ళకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఏదో 10 లక్షలు సాయం చేశారు, ఇంకా చేసే కార్యక్రమం ఏదో ఉందట, వాళ్ళు చేస్తున్నారు. ఆ కుటుంబం
మంచిగానే ఉంది. అంటే ఆ కుటుంబానికి ఉంది బాధ, చనిపోయిండు. కానీ వాళ్ళు ఎక్కడ సరే యాక్సిడెంటల్గా జరిగింది, ఇది ఇక్కడ కాదు ఇంకో దగ్గర యాక్సిడెంట్ అనేది సహజంగా యాక్సిడెంటల్గా జరిగే కార్యక్రమం. దాన్ని మనం ఎందుకు అని వాళ్ళు పెద్ద కుటుంబ సభ్యులు లేరు. వీళ్ళ సింపతి ఎక్కువైంది. వీళ్ళ అంటే రాక్షస క్రీడ, రాక్షస రాజకీయం అంటారు దీన్ని. ఇప్పుడు ఇట్లనే నిజంగానే మీరు సింగయ్య కుటుంబం పైన ఏదో సింపతి చూపిస్తున్నాడు. సింపతి ఆయనకు సింగయ్య పైన కాదు, జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పైన ఒక విష ప్రచారం, రాజకీయ క్రీడ చేయడానికి తప్ప దీంట్లో నిజంగానే సింగయ్య చనిపోయిందని ఎక్కడ 1% కూడా బాధ లేదు తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వంలో పెద్దలకు కానీ. ఉంటే ఈ రకంగా బిహేవ్ చేయరు. ఉంటే గింటే నిజంగానే మొన్న అప్పన్న సన్నిధిలో చనిపోయారు గోడగూలి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడ కట్టేదాన్ని 5 మంత్రులతో కమిటీ వేశారు సింహాచలం అప్పన్న స్వామి దేవాలయం దగ్గర. ఏం మరి వాళ్ళ మీద సింపజు వాళ్ళని పోయి చంద్రబాబు నాయుడు గారు లేదా దేవాదాయ శాఖ మంత్రులు లేదా 5 కమిటీ మంత్రులు చంపారు గోడ నాసిరకం కట్టి. మరి వాళ్ళని కూడా చంపినట్టేగా. తిరుపతిలో తొక్కీసలాట జరిగి 6 మంది చనిపోయారు. మరి వాళ్ళని ఎవరు చంపినట్టు? వాళ్ళ మీద సింపత లేదు మీకు. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు పోతే 29 మంది చనిపోయారు తొక్కీసలాటలో. వాళ్ళని ఎవరు చంపినట్టు? ఇప్పుడు ఇవన్నీ చావులు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళ ప్రాణాలు కాదా? వీళ్ళకి కూడా సింగయ్య లాంటి కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా. సింగయ్యకి అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాల్సింది, దాని డౌట్ లేదు. దాన్ని పెద్ద ఎత్తున రాజకీయానికి వాడుకొని ఏదో చేస్తున్నాం అంటే అది ఒక రకంగా నెగిటివ్ క్యాంపెయిన్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రివర్స్ కొడుతుంది అది. ఏమో దీన్ని ఏంద్రా నాయన, యాక్సిడెంటల్గా జరిగింది. అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. ఆయన పోయిన దగ్గర కూడా తొక్కేసలాట జరిగింది, చనిపోయారు. మరి ఏ రోజు ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు రాయలే, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 చెప్పలే, డిబేట్లు పెట్టి గుద్ది చంపిండు అంటే ఏం గుద్ది చంపినట్టు ఎక్కడ లేదు కదా, అది యాక్సిడెంట్లో జరిగింది. అసలు కనీసం ఆయనకు సెక్యూరిటీ లేదు. ఇదొక భాగం. ఆయన సింగయ్య చనిపోయింది ఒక భాగం. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైనా దాడి చేస్తే ఏమయ్యి ఉండు? ఒక రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఉండు. అట్లాంటి నాయకుడు కనీసం వీళ్ళ రాజకీయాల కోసం సెక్యూరిటీ కూడా ఇవ్వలేదంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతుండో, ఆయన పైన ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ వైఖరి ఎట్లా ఉంది అంటే ఆయన జీవితం పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మాజీ సీఎంగా నాకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వరు అంటే ఇవ్వరు, అంతే. వాళ్ళు ఇవ్వకుండా ఉండాలనే ఇవ్వట్లే, అంతే. మాజీ సీఎంకి బాధ్యత లేదా? పరామర్శకు వెళుతూ రోడ్ షో చేస్తారా? గతంలో చంద్రబాబు ఇంటి గేటుకు తాళాలు కట్టలేదా? హోంమంత్రి అనిత గారు చెబుతున్నారు. మాజీ సీఎంకు బాధ్యత లేదా? ఆయనకు ఉందో లేదు, మరి మీకున్నది. మీకు ఉండుంటే ఈ రకంగా యాక్సిడెంటల్గా జరిగిందని కూడా గుద్ది చంపిండు అని ఒక ముఖ్యమంత్రి అంటే ఒక హోంమంత్రి గారు కూడా అనే పరిస్థితి అంటే నిజంగానే మీకు బాధ్యత ఉంటే సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో చనిపోయారు. ఏం బాధ్యత ఉన్నట్టు మీకు? మీరు కూడా కమిటీలో మెంబరు, మీ కాన్స్టిట్యున్సీ పక్కనే. తిరుపతి తొక్కేసలాటలో 6 చనిపోయారు, మీకేం బాధ్యత ఉన్నట్టు? బాధ్యత లేదా? పుష్కరాల్లో 29 మంది చనిపోయారు తొక్కేసలాటలో, ఏం బాధ్యత ఉన్నట్టు? ఇట్లాంటి అనేకమైన ఘటనలు జరుగుతున్నాయి. 7 గుర్రాలపల్లిలో ఒక 9th క్లాస్ అమ్మాయిని దాదాపు 10-15 మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి బదులు కార్యకర్తలు కొన్ని నెలలుగా అత్యాచారం చేసి గర్భిణీని చేస్తే మరి మీకు బాధ్యత ఉందా? ఒక మహిళా మంత్రిగా ఏం బాధ్యత ఉన్నట్టు? పోయారా మీరు 7 గుర్రాలపల్లి? అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే పోయారా మహిళ పరిటాల సునీత గారు? ఏం బాధ్యత ఉన్నట్టు? బాధ్యతల గురించి, మానవత్వాల గురించి, మనుషుల విలువల గురించి మాట్లాడుకోవటం రాజకీయ నాయకులకి చెల్లదు. అది ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా మానవత్వాల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు రాజకీయ పార్టీ నాయకులకు లేదు, దాంట్లో డౌట్ లేదు. అంటే కన్వీనియంట్గా ఇప్పుడు దురదృష్టం ఏంటంటే రాజకీయ నాయకులు ఎట్లాగో ఏ పార్టీ కూడా అంతే ఉంటారు. వాళ్ళ కన్వీనియంట్గా మాట్లాడతారు. ఏదన్నా ఒక మహిళకి అన్యాయం జరిగితే అవతల పార్టీ వాడు చేస్తేనేమో లేదు మహిళా లోకానికి అన్యాయం జరిగితే అంటారు, యువతలోడు చేస్తేనేమో. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నోడు చేస్తే లేదు అసలు ఆ మహిళే కాదు, మహిళకి అన్యాయం జరిగినట్టు ఎట్లయితే అని వీళ్ళు అంటారు, వాళ్ళు అంతే అంటారు వైసీపీ వాళ్ళు. దురదృష్టం ఏంటంటే పత్రికలు, టీవీ ఛానల్ కూడా అంతే అయినాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మొత్తం 2 భుజాలు కాయలు కాసేదాకా మోస్తున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా న్యాయాన్ని న్యాయం అనలేకపోతున్నాయి, అన్యాయాన్ని అన్యాయం అనలేకపోతున్నాయి. న్యాయం అన్యాయం చేసినోడిని బట్టి, చేసిన పార్టీని బట్టి, చేసిన నాయకుడిని బట్టి చెప్తున్నారు. దురదృష్టం అది. వాళ్ళంటే రాజకీయాల కోసం అబద్ధాలు చెప్తారు, నైతిక విలువలు అన్నీ లేవు, విలువలు వదిలేశారు. మీరు కూడా విలువలు వదిలేసి బట్టలు ఇప్పుకొని వాళ్ళ ఏమిటి తిరుగుతున్నట్టు ఉంది. రైట్.
సాక్షి పేపర్. హోరెత్తిన యువత పోరు, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు నిరుద్యోగ సంఘాల ఉద్యమ బాట. ఉద్యోగాలు ఇవ్వలేదు, 3000 నిరుద్యోగ వృత్తి ఎక్కడంటూ నిలదేత, ప్లకార్డులు చేతబట్టి కూటమి సర్కారు మోసాలపై గళమెత్తిన యువత. నిన్న యువత పోరు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక పిలిపించింది, అది హోరెత్తిందట. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగ వృత్తి గురించి, ఉద్యోగ క్యాలెండర్ గురించి పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. దీనిపైన ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్త లేదు. ఎక్కడో లోపల ఏమి ఇచ్చారంటే ఫెయిల్ అయింది, ఒకళ్ళు కూడా యువత రాలేదని ఇచ్చారు. అంటే ప్రజా సమస్యలపైన ఇది జరిగిందని, ఫెయిల్ అయిందో పాస్ అయిందో కనీసం ఆ సమస్యని రిజిస్టర్ చేయడానికి పత్రికలుగా 4 వర్డ్స్ ప్రభుత్వం యువతకి నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు, నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ వేయలేదు, దానిపై నిరసన తెలిపారు, ప్రభుత్వం పరిశీలించాలని అన్న వార్త రాతిపోయేది. అసలు ఆ యువత చేయటమే తప్ప అన్నట్టు, యువతగా నిజంగా నిరుద్యోగ వృత్తి వస్తున్నట్టు, వాళ్ళు ఏం పని లేక బయటకు వచ్చినట్టు రాశారు. ఫెయిల్ అయిందని రాశారు. అంటే ఎవరిని మీరు అవమానిస్తారు? వైఎస్ఆర్సీపీని అవమానిస్తారులే. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతని, విద్యార్థుల్ని, యువకుల్ని అవమానిస్తారు. ఇలా ఈనాళ్ళు ఆంధ్రజ్యోతులు రాశారు. అది మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేది. సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. మీ పైలట్ వెహికల్స్, సెక్యూరిటీ, రోప్ పార్టీలు ఇవన్నీ Z+ కేటగిరీ ఉన్న మాజీ సీఎం వాహనం చుట్టూ ఇంతమంది ప్రజలు తాకిడిగా ఉన్నప్పుడు ఎందుకు లేవు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేదా వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా? ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యత నిర్వర్తించాం. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా కూడా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. ఇక మీరా మాట్లాడేది మానవత్వం నైతికత గురించి అంటే ఎవరికీ లేదు వాస్తవంగా. మానవత్వం నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత రాజకీయ పార్టీలలో, అది ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే మీడియాకు కానీ, చంద్రబాబు నాయుడు గారు పార్టీకి కానీ లేదు. అనేక సందర్భాల్లో చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన మరణాలను కూడా ఇంకొక రాజకీయాన్ని కోడుకొని రకరకాలు చేసిన పద్ధతులు ఉన్నాయి. ఇలా ఒక సింగయ్య మృతి దురదృష్టవశాత్తు జరిగింది, ప్రమాదవశాత్తు. దాన్ని పెద్ద ఎత్తున ఇక అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఇక్కడనే దీంతో బొందబెట్టాలనే ఒక కార్యక్రమం చేసినట్టు రాజకీయంగా చేస్తాను. అదంత ఈజీ అయితే ప్రజలు మరీ అంత పిచ్చోళ్ళ ఆంధ్రజ్యోతి ఈనాడు రాస్తే నమ్మటానికి? అసలు ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి రాష్ట్రంలో, ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వార్త రాసిందంటే ఓహో ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి, నమ్మటానికి లేదు, వీళ్ళు దొంగలు, వీళ్ళు పక్షపాతంగా వార్తలు రాస్తారని స్పష్టంగా ఒక చర్చ జరుగుతుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందా లేదు? వీళ్ళు రాసే వార్తల్లో నిజాయితీ లేదు, నీతి లేదు, విలువలు లేవు, నైతిక విలువలు లేవు. వీళ్ళు వాళ్ళ ఎజెండా ప్రకారం వార్తలు రాస్తారు తప్ప వాస్తవాలు రాయట్లేదని స్పష్టంగా అర్థమైంది. ఎట్లా నమ్ముతారు అంత ఈజీగా? కళ్ళ ముందు కనపడుతుంది. సింగయ్య కారు కింద పడ్డాడు, ప్రమాదవశాత్తు జరిగింది, కనపడుతుంది. లేదు గుద్ది చంపిండు అంటే ఎవడు నమ్ముతారు? ఇక మీరు నైతిక విలువలు, మానవత్వం, నిజంగా మానవత్వం గురించి మాట్లాడితే పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు ఒక కంటనీరు రాల చంద్రబాబు నాయుడు గారి కంటి నుంచి, నా వల్ల నేను ఇట్లా పోవటం వల్ల 29 మంది చనిపోయారని. తిరుపతిలో 6 దేవుడు కోసం వచ్చిన వాళ్ళు చనిపోతే భక్తులు ఒక కంటనీరు చుక్క రాలే. సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో గోడగూలి నాసిరకం గోడ కట్టడం వల్ల 5 మంతుల కమిటీ ఉండి కూడా గోడగూలి చనిపోతే ఒక కంటనీరు రాలే. అనేకం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా జరిగి చనిపోయినప్పుడు కూడా రాలే. సహజంగా జరుగుతుంది. ఇది అంటే ప్రమాదవశాత్తు జరిగేదానికి ఎవరో కావాలని చేసినట్టు ఆపాదించే కార్యక్రమం చేసేవాళ్ళు ఇక నైతిక విలువల గురించి మాట్లాడతారా అని చెబుతున్నారు. ఇగో చంద్రబాబే యమకింకరుడు, బాబు పాదఘట్టంపై సామాన్యుల ప్రాణాలు బలి. చంద్రబాబు ప్రచార కండూతికి గోదారమ్మ సాక్షిగా 29 మంది భక్తుల ప్రాణాలు బలి. టీడీపీ అధినేత సభలకు జనం వెలువెత్తినట్టు చూపించే కనికట్టుకు 8 మంది అమాయకులు హరి. బాబు సభలో చీరల పంపిణీకి మహిళలు భారీగా వచ్చారని నమ్మించే మాయాజాలానికి 3 మృత్యువాత. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో తిరుపతిలో 6, సింహాచలంలో 7, దైవ సన్నిధిలో దుర్మరణం. ఇవన్నీ కనపడలేదా అంటాడు. ఎన్నికల ప్రచార ఆర్భాటానికి 8 మంది ప్రాణాలు హరి. పోలీసులు వారించిన కందుకూరి ఇరుకు రోడ్లో సబ్ పెట్టిండు, ఆడ 8 మంది చచ్చిపోయారు. అప్పుడు మానవత్వం లేదు, వీళ్ళు మనుషులే కాదు. ఇది కాదా ఆ రోజు రాశారు మీరు? గుంటూరులో చీరల పంపిణీలో 3 మహిళలు మృతి. ఇది కాదు మానవత్వం, వాళ్ళు మహిళలు కాదు. తిరుపతిలో 6 భక్తులు, అప్పన్న చంద్రోత్సవంలో 7 భక్తులు దుర్మరణం. మరి వీటన్నిటిని ఏమంటారు? గోదావరి పుష్కరాల్లో 29 మంది. అసలు వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకి మానవత్వం లేదు, వీళ్ళు జంతువులా, మనుషులు కాదా?
అంటే మీకు ఎక్కడ నైతిక విలువలు ఉన్నాయి, మీకు ఎక్కడ మానవత్వం ఉంది? నిజంగానే వీళ్ళ గురించి కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి, ఐబీఎన్ లాంటి వాళ్ళు వార్తలు వేసి ఉంటే, ఆ రోజు కనీసం సానుభూతి చెప్పుంటే, ఇదే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు సానుభూతి చెప్తే మీకు మానవత్వం ఉన్నట్టు, నైతిక విలువలు ఉన్నట్టు. ఇలా వాస్తవంగా స్పష్టంగా నైతిక విలువలు లేనిది, మానవత్వం లేనిది ఇలా ఈ ప్రచారం చేసేటోళ్ళే అనిపిస్తుంది. సింగయ్య మృతిని రాజకీయ రాక్షస క్రీడ కోసం వాడుకునే టీవీ ఛానళ్ళు, పత్రికలు కావచ్చు, నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళకే నైతిక విలువలు, మానవత్వం లేదు, మానవ విలువలు లేవని అర్థమవుతుంది. బాబు కాన్వాయ్ ఢీకొని ఇద్దరు మృతి, మరి ఇది కాదు. గతంలో చంద్రబాబు కాన్వాయ్ ఢీకొని సామాన్యుల ప్రాణాలు కోల్పోయారు 2015 జూలై 15 నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మాఫీ అయిపోయాయి. దీని గురించి వార్త ఉండదు. అసలు వాళ్ళు మనుషులే కాదు, అయిపోయాయి, పిట్టలు, పురుగులు లెక్క వాళ్ళని. అంటే చంద్రబాబు నాయుడు గారి వెహికల్ కింద పడి చనిపోతే గుద్ది చంపినట్టు కాదు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు పురుగులు కంటే ఈనం. ఇది సింగయ్య మృతి కేసులో కూటమి దొంగాట. నల్లపాడు పోలీస్ స్టేషన్లో సఫారీ 0001 వాహనం కడపడకుండా దాచివేత, గుర్తుపట్టకుండా నెంబర్ ప్లేట్లు తొలగింపు. తొలుత ఈ వాహనమే ఢీకొట్టిందని ప్రకటన. 3 రోజుల తర్వాత మాట మార్చిన ఎస్పీ. మాజీ ముఖ్యమంత్రి జగన్ వాహనమే ఢీకొట్టిందంటూ కేసు మార్పు. ఇగో ఇదట. ఈ వెహికల్ తీసుకొచ్చి నల్లపాడు పోలీస్ స్టేషన్లో పెట్టారు. దీని మీదనే ఆయన నెంబర్తో సహా అనౌన్స్ చేసిండు. వాళ్ళ నెంబర్ ప్రైవేట్ వెహికల్ గుద్దుకుందని. మళ్ళీ పాపం ఆయన పైన ఏం ఒత్తిడి వచ్చింది. 3 రోజుల తర్వాత తీసుకొచ్చి వేరే కారు, అంటే ఆయన గుద్దిండి ఇట్లా అని పెట్టారు. ఇది అసలు మరి కావాలని అసలు ఇది చేశారా, లేదా దీని వెనక ఏమైనా కుట్ర ఉందా? ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రమాదవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానంటే దీని వెనక ఏదో రాజకీయ కుట్ర ఉంది, రాజకీయ క్రీడ కోసం ఆయన మృతిని వాడుకుంటున్నారా? అసలు ఆయన మృతి నిజంగానే యాక్సిడెంట్లనే జరిగిందా? యాక్సిడెంట్ జరిగి బతికే పరిస్థితులు ఉంటే ఇంకెవడన్నా ఏదైనా చేసిండా అనే అనుమానం కూడా అవుతుంది ఇదంతా చూస్తుంటే. ఈ వెహికల్ అట ఎస్పీ, స్వయంగా జిల్లా ఎస్పీ అనౌన్స్ చేసిండు, జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడలేదు అని చెప్పి. మరి ఇది ఏమైనా మార్ఫింగ్ కథ చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక దొంగ ఆట ఆడుతుందని ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే విచిత్రంగా ఉంది. ఎందుకంటే మోటార్ వెహికల్ ఆర్టీఏ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్ కేసులలో జనరల్గా డ్రైవర్ని బాధితుని చేస్తారు, అందులో ఎవరున్నా వాళ్ళకి సంబంధం ఉండదు. ఇప్పుడు అందులో ఉన్న మాజీ మంత్రి విడుదల రజని, పేరున్నాని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిఏ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టారు. డ్రైవర్తో పాటు వీళ్ళందరూ, డ్రైవర్ A1 A2 జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళందరూ ఏం బాధ్యత? నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యం ఉంటే నడిపిన డ్రైవరు దానికి బాధ్యత లేదు, నిర్లక్ష్యం కింద కేసు కడతారు జనరల్గా, యాక్సిడెంటల్ కేసు. వీళ్ళందరూ బాధ్యత చేశారు. మరి రేపు ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరిగిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ గుద్దుకొని 2015లో ఇద్దరు చనిపోయారట. ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన పిఏలు ఉంటారు, ఆయన గన్మెన్లు ఉంటారు, వాళ్ళందరూ బాధ్యతలేనా? భవిష్యత్తులో ఇంకేదన్నా యాక్సిడెంట్ జరిగితే ఏదైనా నాయకుడు కాకపోవచ్చు, ఎవరైనా కావచ్చు, సామాన్య పబ్లిక్, కార్లో పోతారు, వెహికల్లో పోతారు, బస్సులో పోతారు, అంటే అందులో ప్రయాణం చేసే వాళ్ళంతా బాధ్యులేనా? వాళ్ళందరూ కేసులో ఉంటారా? ఇది ఎట్లా చట్టం సపోర్ట్ చేద్ది? ఇది ఏ రకంగా కేసు అంటే కావాలని స్పష్టంగా కేసు పెడుతున్నట్టు. కేసు పెట్టడం కోసమే ఈ సింగయ్య ఇన్సిడెంట్ జరిగిందా తెలియదు, కానీ మొత్తం అట్లా అనిపిస్తుంది. విచారణలో తెలిసిన సమాచారాన్ని ఎస్పీ మొదట చెప్పారు. సింగయ్య మృతి కేసుపై మంత్రి వంగల్పూడి అనిత మొన్న ఆయన కూడా అంతే అన్నాడు. ఇది గుంటూరు ఎస్పీ సతీష్ గారు, నాకు అప్పుడు తెలిసిన సమాచారం బట్టి అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు తెలిసిన సమాచారాన్ని ఇప్పుడు చెబుతారు, మళ్ళీ 6 నెలలకు ఇంకో సమాచారం తెలుస్తుంది, అప్పుడు చెబుతారా? ఒక జిల్లా ఎస్పీ ఆయన విచారణ చేసి చెప్పిండు అని మీరే చెప్తారు, విచారణలో తేలిన సమాచారం బట్టి. మరి విచారణ చేసి తీసుకున్న సమాచారం ప్రకారం ప్రెస్ మీట్ పెట్టి చెప్పాక మళ్ళీ కొత్త సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఏం విచారణ చేసిండు అంటే ఆయన విచారణ తప్పు చేసిండా? నాతో సీఐ అసభ్యంగా ప్రవర్తించారు, కులం పేరుతో దూషించారు, చెప్పుతో కొడతానన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట సీఐపై ఎస్పీకి టీడీపీ మహిళా నేతట శిరీషాబాయి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ మహిళా నేతకు కూడా గౌరవం లేని పరిస్థితి. ఒక సీఐ సర్కిల్ ఇన్స్పెక్టర్తో కొడతా అని బూతులు తిట్టిండట, కులం పేరుతో తిట్టిండట. చెప్పాలి అనిత గారు, మానవత్వం ఉందా, లేదా నైతిక విలువలు ఉన్నాయా పోలీసులకి అనేది మంగళపూడి అనిత గారు చెప్పాలి. నిన్న డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు నేను తొక్కి నారదీస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి ఎవరికి తొక్కి నారదీస్తారు? మహిళా లోకానికి అన్యాయం జరిగింది అని గగ్గోలు పెడతారు కదా ఒక్కోసారి. మరి ఆ మహిళ కాదా, ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు కదా. ఇది సాక్షికి సంబంధించి దిశ పేపర్.
చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. విద్యార్థులు పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించండి. చదువుకుంటేనే జీవితంలో అద్భుతమైన మార్పులు. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇంకొల్లో డాక్టర్ డివిఆర్ సైనిక స్కూల్ ప్రారంభించారు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, కరెక్టే. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, కరెక్టే. కానీ దొంగలు దోపిడీదారులు చదువుకొని వాళ్ళు కూడా వస్తే ఏం సుఖం, కాంట్రాక్టర్లు వాళ్ళని తీసుకొస్తారు మీరు దురదృష్టవశాత్తు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటున్నారు, యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ యువత వస్తుంది? ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ కొడుకులు బిడ్డలు వాళ్ళే వస్తారు, వారసత్వం. చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు, ఇట్లా అనేక మంది రాజకీయాల్లోకి వస్తారు. వాళ్ళు చదువుకుంటారు, అందరు చదువుకున్నోడు ఉండి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, కానీ కొత్త రక్తం రావాలి. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు కాను కొత్త కుటుంబాల నుంచి వస్తే ఏమైనా మార్పు వద్ది. రాజకీయాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే ఆ ఋషి మరికి సంపాదన తప్ప వాళ్ళకి ప్రజల గురించి ఏం తెలుస్తుంది, ప్రజలకు ఏం చేస్తారు వాళ్ళు. యోగా డే స్ఫూర్తితో ముందుకు పోతారట. నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే. యోగా డే స్ఫూర్తి అంటే ఇక అయిపోయి. యోగా డే ఏంటంటే ప్రచారం కోసం చేసింది. ఇక ఆ స్ఫూర్తితో మీరు ముందుకు పోతే ఏముంటుంది, ప్రచారం ఉంటుంది తప్ప పని ఉండదు. రైట్. ఇది దిశ. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అరాచకమైన వార్తలు ఉంటాయి. ఇది డబల్ పవర్ అట. డబల్ ఇంజన్ సత్తా జాట. అన్నీ చేసేసామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేసినాం అంటుండు ముఖ్యమంత్రి గారు. డబల్ అంటే ఏంది? తండ్రి కొడుకు డబలా? ఏంటిది డబలు? ఏం డబల్? డబల్ అంటే డబల్ ఇంజన్ సర్కార్ అట. డబల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్రం నుంచి ఏం తెచ్చారు? పోలవరానికి, అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి, విశాఖపట్నానికి ఏం తెచ్చారు? డబల్ పవర్ ఎక్కడ పనిచేసిందంటే తండ్రి కొడుకు పవరు నడుస్తుంది. ఇప్పుడు తండ్రి సాటిని కొడుకు ఉండేవాడు ఇప్పుడు కొడుకుని ఎలివేట్ చేసే కార్యక్రమం చేస్తాడు. ఆ పవర్ తప్ప వేరే పవర్ ఏం నడిచినట్టు కనిపించట్లే. పిచ్చి వేషాలు వేస్తే తక్కి నారదేస్తాం. అధికారం పోయినా వారిది రౌడీజమే. అసాంఘిక చర్యలను అసలు సహించాం. మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు. మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం వల్ల మళ్ళీ ఆ ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ఎందుకు చెడగొడతారు మీ ఐక్యతని? మీరు కుక్కిని పేనాలుగా ఉంటాం, మేము బానిస లెక్క ఉంటాం, అవసరం అయితే తండ్రి కొడుకు కింద అని మీరు అనుకున్నప్పుడు ఎవడు చెడగొడతాడు? ఎందుకు చెడగొడతారు? మీకేమైనా చైతన్యం ఉండి మీరేదో మార్పు చేయడానికి, రాజకీయాల్లో మార్పు చేస్తా, యువతని అభివృద్ధి చేస్తా, యువతను రాజకీయంగా చైతన్యం చేస్తా అని మీరు అనుకుంటే అప్పుడు విభేదాలు వస్తాయి ఆటోమేటిక్గా. మీ సొంత ఐడెంటిటీ, మీ సొంత పార్టీ మీద నిలబడి, మీ కాళ్ళ మీద నిలబడి మీ సొంత రాజకీయం మీరు చేస్తే అప్పుడు ఆటోమేటిక్ విభేదాలు వస్తాయి. లేదు నేను కుక్కిన పేరు లెక్క చంద్రబాబు నాయుడు గారు సాటు పవన్ కళ్యాణ్ లెక్కనే ఉంటా, లోకేష్ గారు సాటు పవన్ కళ్యాణ్ లెక్కనే ఉంటా అంటే ఎవడు ఏం చేయడు. ఎందుకు వస్తాయి విభేదాలు? రావు. మీ అండర్స్టాండింగ్తో మీరు ప్రజల కోసం కాకుండా మీ సొంత లాభాల కోసం, సొంత ప్రయోజనాల కోసం అండర్స్టాండింగ్తో ఉన్నంతసేపు రావు. ప్రజల కోసం గొంతిప్పితే ఆటోమేటిక్గా విభేదాలు వస్తాయి. నిజంగా ప్రజల కోసం మీరు గొంతిప్పదలుచుకుంటే, మీరు మార్పు కోసమే రాజకీయాల్లోకి వస్తే అప్పుడు విభేదాలు వస్తాయి. మీరు అది వచ్చినట్టు కనిపించట్లేదు కదా. ఎంత ఉన్నా కుక్కిన పేనాలుగా ఉంటా అంటే అంతే ఉంటుంది. తొక్కించి చంపే అబద్ధాల. ఇక చూడండి ఈ వార్త. తొక్కించి చంపిండట జగన్మోహన్ రెడ్డి. కావాలని సింగయ్యను జగన్మోహన్ రెడ్డి గారు వేరు పార్టీల్లో ఉండరు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా, ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా, ఈయనకు పోటీ అవుతుండని తొక్కించి చంపిండట. అట్లా రాశారు. తొక్కించి చంపేసిండట. ఈ వార్త చూస్తే ఎంత వీడియో ఎదురుగా ఉన్నా ఎదురుదాడా. మీ కారు కింద వ్యక్తి పడితే బాబు దోష. 100 మంది షరతు ఎందుకు ఉల్లంఘించారు? బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు వద్దన్నారు? మీపై కేసు కుట్ర కుతంత్రం అయితే పవన్పై తాడేపల్లి పిఎస్లో పెట్టిన కేసు ఏంటి? మానవత్వం ఉంటే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చాలి కదా, కనీసం పశ్చాత్తాపం కూడా లేదా? జగన్ తీరు రోతపత్రిక రాతలపై పోలీసుల్లో అసహనం. ఇప్పుడు పత్రిక ఏది రోత ఏది మంచిదో పక్కన పెడితే ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గుద్ది చంపాడు, తొక్కిచ్చి చంపినా. ఏమో తొక్కిచ్చి చంపితే మరి పుష్కరాల్లో 29 మందిని తొక్కిచ్చి చంద్రబాబు నాయుడు గారు చంపిండా? 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాన్వాయి తొక్కి 2 చనిపోతే తొక్కిచ్చి చంపిండా? సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో 7 చనిపోతే గోడ గుల్చి చంపిండా? తిరుపతిలో తొక్కిసలాట్లో చనిపోతే తొక్కిచ్చి చంపిండా? ఇట్లా అనేక చీరల పంపిణీలో, కందుకూరులో అనేక మీటింగుల్లో, చంద్రబాబు నాయుడు గారి మీటింగుల్లో అంటే పేదల ప్రాణాలు గాలిలో కలిసినాయి. మరి వాళ్ళు తొక్కిచ్చి చంపినా వాళ్ళు పేదలు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఎవరిది రోత పత్రిక? ఏది రోత మాటలు? అవి కూడా మెదగనే మీరు రాసి ఉంచి తొక్కిచ్చి చంపించి చంద్రబాబు నాయుడు గారిని వాక్యం ఆ రోజు రాసి ఉంటే 2015లో ఆయన కాన్వాయ్ కింద 2 పడ్డప్పుడు రోత పత్రిక ఏది, మంచి పత్రిక ఏది చెప్పొచ్చు. ఇది
ఆయన చెప్పడు. ఇంకోటి ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమానట శశిధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. గత ప్రభుత్వంలో జేఎన్టీయూ రిజిస్ట్రారు అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు, వైసీపీ సర్కారుకు అనుకూలంగా భజన, ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీకి ప్రచారం, నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత, సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం. దీనిపై ప్రభుత్వ వర్గాలు భిన్న స్పందన. వైసీపీకి వీరాభిమానట ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఎట్లా ఎంపిక చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి బాధ ఏంటంటే వైసీపీకి అప్పుడు ఎవడైనా కానీ ఏపీపీఎస్సీయా ఇంకోట నామినేటెడ్ ఎవరికైనా ఇవ్వని, చెత్త మనిషి కానీ ఇవ్వని, కానీ వైసీపీ వీరాభిమానికి ఇవ్వద్దు. వాళ్ళ బాధ అది. ప్రజలకు ఉపయోగపడే మనిషికి అంటే అది టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అంటే మంచి రిక్రూట్మెంట్ ఏజెన్సీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, మంచి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పదు. చంద్రబాబు నాయుడు గారు భజన చేసే వాళ్ళకి ఇవ్వాలి తప్ప వైసీపీ భజన చేసే వాళ్ళకి, ఆయన వైసీపీ భజన వీరాభిమాని ఎవడికి తెలియదు, కానీ వీళ్ళకి తెలిసింది అది. వీళ్ళు ఎత్తి చూపుతున్నారు ప్రభుత్వం పనితీరును కూడా. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో మెంబర్గా ఎన్నికైన ఆయన కూడా ఆయనకు ఒక వైసీపీ కండ వేసి వేస్తాను. నిజంగానే వేసిండు. వాళ్ళొద్దు వీళ్ళొద్దు పొలిటికల్ పార్టీ నేపథ్యం ఉన్నోళ్ళు కాకుండా మంచి నిజాయితీ పనులు పెట్టాలంటున్నా అట్టలే. ఈయన వైసీపీకి ప్రచారం చేసిండు, వైసీపీకి అనుకూలంగా ఉన్నాడు, వైసీపీ వీరాభిమాని అని మీరు పత్రిక ఏం చేస్తారా మీరు? లేదా తెలుగుదేశం పార్టీ ఏజెన్సీ ఏమైనా తీసుకున్నారు ఎవరిని పెట్టాలి ఏం చెప్పడానికి? ప్రాణం పోతుందన్న దారి ఇవ్వలేదు, జగన్ పర్యటనలో మరొకరు బలి. 2 ఏళ్ల పాటు రెంటపాళ్లకు వెళ్లిన సమయంలో వైసీపీ ర్యాలీలో చిక్కున్న అంబులెన్సు, వైద్యం అందక టీడీపీ నేత కుమారుడు మృతి, బ్రెయిన్ స్ట్రోక్ గురైన తెల్ల జర్ల మధు. 40 నిమిషాల్లో ఆసుపత్రి తీసుకెళ్తే బతికే ఛాన్స్, కానీ వైసీపీ ర్యాలీతో నిలిచిపోయిన అంబులెన్స్. 2 గంటలు ఆలస్యంగా ఆసుపత్రికి, అప్పటికే మృతి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, ఆలస్యంగా వచ్చిందట. ఇంక ఇట్లా ఎన్నో వస్తాయి, ఇంక చాలా వస్తాయి. ప్రాణం పోయింది వైసీపీ వల్ల, జగన్ పర్యటనలో మరొకరు బలి, పాపం ఇంకో పిల్లగాడు దాని అంబులెన్స్కి దారి లేదట. అంబులెన్స్కి దారి ఇవన్నీ ఏంటంటే అక్కడ సరైన సెక్యూరిటీ పెట్టుంటే, పోలీసులు పెట్టుంటే పోలీసులే చూసుకుంటోళ్ళు. పోలీసులు ఎక్కడికడికి అడ్డు తొలగించి జగన్ కాన్వాయ్ని స్పీడ్ పంపించేవాళ్ళు, అంబులెన్స్ని ఏదన్నా డైవర్షన్ చేసి పంపించేవాళ్ళు. అక్కడ ఎవరు దిక్కు దివానం లేకుండా గాలి కూలేసి అసలు జగన్మోహన్ రెడ్డి బయటికే రావద్దు, పర్యటనలు చేయొద్దు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇది జరుగుతుంది కాబట్టి నేను బయటికి రానివని ఒక చెప్పే కార్యక్రమం కోసం చేసినట్టుంది తప్ప, నిజంగానే ఆయనకున్న Z+ కేటగిరీ ప్రకారం రోపు పార్టీలు అయ్యి ఉండుంటే అంబులెన్స్కి దారి వచ్చేది, ఆయన బతికేవాడే. సింగయ్య అనే వ్యక్తి టైర్ కింద పడపోయేటోడే, ఆయన బతికేటోడే. ఇప్పుడు వీళ్ళిద్దరికి సావుకు ప్రధానంగా ప్రభుత్వమే అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే వీళ్ళిద్దరి సావులకు కారణమైంది, మరణాలకు కారణమైంది. కానీ దాన్ని ఇడిదిప్పి వేరే చేసే కార్యక్రమం చేస్తాను. సింగయ్య మృతికి కారణం ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే. 5 నుంచి 10 కోట్ల పరిహారం చెల్లించాలి షర్మిలా గారు డిమాండ్ చేస్తారు. మీరు చేశారు డిమాండ్లే, కానీ మంచిదే. 5 నుంచి 10 కోట్లు డిమాండ్ చేయమని. ఇప్పుడు జగన్ నిర్లక్ష్యం అంటే జగన్ డ్రైవింగ్ చేయట్లే, లేదా జగనే భద్రత కల్పించుకోడు. జగన్కి భద్రత ఎవరు కల్పించాలి? ఇప్పుడు మీరు రేపు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పోతారు, మీరు ఒక PCC అధ్యక్షురాలు ఉండరు, అక్కడ సరైన సెక్యూరిటీ ఇవ్వకుండా, పోలీసులు లేకుండా మొత్తం 1000 మంది జనాలు వచ్చారు, ఆడేదైనా జరిగింది, ఎవరు కారణం? మీరా? కనీసం ఉండాలి కదా. మీ కాన్వాయ్ రేపు పోతుంటుంది, మీకు సరైన భద్రత లేదా, అభిమానులు వచ్చి కారు మేము పడతారు, అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు? అప్పుడు మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, అందువల్లనే జరిగిందని. మరి మీరు మీ కుటుంబ రాజకీయాల కోసం, కుటుంబ కలహాల కోసం ప్రజల మీద రుద్దే కార్యక్రమం, మీ ఒపీనియన్ని చేస్తే మీరు ఒక పొలిటికల్ లీడర్ కిందే ఎగ్జిస్ట్ కారు. మీరు కేవలం ఏదో కుటుంబ పంచాయతీ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్టే ఉంటుంది. ఆమె చెబుతుంది జగన్ నిర్లక్ష్యమే కారణం అట, కానీ ప్రభుత్వానికి నిర్లక్ష్యమే లేదని చెబుతుంది. 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకుందట పాపం. డబ్బున్న పురుషులే టార్గెట్ అట, మామూలు కాదేమో నీలిమ. 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు, 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఎట చేసింది అనుకున్నాం? కోర్టుకు పోద్ది. కోర్టులో విడాకులకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో, పిటిషన్లు పెడతారో వాళ్ళ లిస్టు తీసుకుంటుంది. విడాకులు వేసిన వాళ్ళది ఉంటుంది కదా, డైవర్స్ కోసం కేసులు వేసిన వాళ్ళ లిస్టు తీసుకొని ఎవరినో పట్టుకొని ఆ కేసులలో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు చూసుకుంటుంది. ఇంకా విడాకులకి వేసినట్టే ఇంకా వాడు భార్యతో డిఫరెన్స్ ఉంది కాబట్టి వాడిని వల్ల వేసుకుంటుందట. బాగా డబ్బులు ఉన్నవాళ్ళని వల్ల వేసుకొని పెళ్లి చేసుకున్న వాడి మీద ఉల్టా కేసు పెట్టడం, బెదిరియటం, మళ్ళీ డబ్బులు గుంజటం, ఈ కార్యక్రమాలు దాదాపు డజనం చేసిందట. డజన్ అయినాక మళ్ళీ ఒక డజన్ మంది టీం ఉందట ఈమెకి. ఇదొక కొత్త దందా. రైట్. ఈనాళ్ళు కూడా సేమ్ అదే ఉంటుంది. సింగయ్యని గుద్ది చంపిండు, షర్మిలా గారు చెప్పారు, ఇవే ఉంటాయి. ఇంకో ఏడాదిలో రెవెన్యూ ప్రక్షాళన, కొడుకు తల్లి అంటే పెద్దమ్మ తండ్రి, ఇక ఆయన పానగంలో పొడకాలగా వెనకాల ఆయన వేశారు. ఇది ఒక వార్త ఉంటుంది. ఇది ఈనాడుకి సంబంధించి.
ఇగో ఏపీపీఎస్సీ సభ్యుడిగా శశిధర్, వైకాపా విధేయుడిగా ఆయనపై విమర్శలు. సేమ్ ఆడేది ఉంటుందో ఆడ ఒక 4-5 వార్తలు కామన్గా తెలుగుదేశం పార్టీ మరి ఆఫీసు నుంచి వస్తాయి ఏం తెలవట్లే నాకు, కానీ సేమ్ ఉంటాయి. వేరే గింత కూడా తేడా ఉండదు. అక్కడ ఏమున్నాయో గుద్ది చంపిండి కూడా ఉంది ఏడ. ఇది గుద్ది చంపిండు అని చెప్పి ఒక వార్త, ఇది ఈనాడుకి సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.